ఈ విధంగా దశరథ మహారాజు కైకేయి గృహానికి వస్తున్నాడు. వచ్చి నిశ్శబ్దంగా ఉండేటువంటి ఆ కైకేయి గృహాన్ని చూశాడు. చూసలా కైకేయి మామూలుగా నన్ను చూడగానే ఎదురొస్తుంది, ఎందుకబ్బా రాలేదు అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో అక్కడ ఉండేటువంటి పరిచారకులు వచ్చారు. కైకేయి ఎలా పోయింది అంటే కోపగృహంలో ఉందని చెప్పారు. ఆ కోపగృహం దగ్గరకు వచ్చాడు. ఆ కోపగృహం దగ్గరికి వస్తే కైకేయి నేల మీద పడిపోయినటువంటి కిన్నర స్త్రీ వలె పడిపోయింది, పండుకోంది, అలిగి. ఆభరణాలన్నీ చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఆ తలుపు పూర్తిగా వేయకుండా సగవేసి ఉందన్నమాట. ఆ తలుపును అలా తీసినటువంటి వాడై లోపలికి వెళ్ళాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు వెళ్ళే సమయానికి ఆమె నేల మీద పండుకొని బోళ్ల పండుకొని దుఃఖిస్తూ ఉన్నదన్నమాట. దశరథ మహారాజుకు ఏమీ అర్థం కాలేదు. అసలు కైకను ఎవరేమన్నారు అనేటువంటి ధైర్యం ఎవరికి ఉంది? కైకేయి ఈ విధంగా అలగాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, కోపగృహంలోకి వచ్చిందంటే ఏదో కోరిక తీరలేదు, అలిగి వచ్చిందని కదా అర్థము. ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటూ దశరథ మహారాజు చాలా సంతోషంగా ఉన్నాడు మనిషి. ఏమంటే ఉదయాన్నే రామ పట్టాభిషేకం. కైకేయి గృహం దగ్గరికి వచ్చే సమయానికి ఆయన మధ్యాహ్నం 2, 2:30, 3 ప్రాంతాల్లో వచ్చాడనమాట. చూశాడు, కైకేయి మాట్లాడడం లేదు, కోపంగా ఉంది. సరే, ఎలాగైనా కైకంటే చాలా ప్రీతి ఆయనకు, అమితమైన ప్రేమ కైకంటే. దగ్గరకు వచ్చి కైకేయిని అలా స్పర్శించాడు. స్పర్శించి, కైకేయి ఎందుకు అలా ఉన్నావు, ఏం అలిగున్నావే, ఏమిటి అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత బోళ్ల పండుకో ఉండేటువంటి కైక వెలకలు తిరిగిందనమాట. తిరిగి దశరథ మహారాజు చూసింది. చూస్తే హర్ష వికసిత ముఖుడై ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అదే విధమైనటువంటి సంతోషంతో ఉండాల్సినటువంటి పరిస్థితి కైకది కూడా. కానీ పరిస్థితి తారుమారైపోయింది, మనందరికీ తెలుసు. అప్పుడు ఆమె ఏమంటే గమ్మునుంది. అప్పుడు కైకను దగ్గరకు తీసుకుని కైకేయి యొక్క తల నిమురుతూ, కైక ఎందుకు ఈ విధంగా ఉన్నావు, ఎవరేమన్నారు నిన్ను, నీవు మలిన వస్త్రాన్ని ధరించి ఈ విధంగా ఆభరణాలన్నీ కూడా దూరంగా పారవేసి ఎందుకు కోపంగా ఉన్నావు కైక, ఏ విషయమైనా నాకు చెప్పొచ్చు కదా, నీ కోరిక నేను ఏదైనా తీరుస్తాను కదా, ఎందుకు నీకు ఇంత కోపం, ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో విషయం చెప్తే కదా అని చెప్పి ఆ కైకను బాగా సముదాయించి దగ్గరకు తీసుకొని, కైకకు కూడా దశరథ మహారాజు అంటే చాలా ఇష్టం. కానీ పరిస్థితి అలా వచ్చింది. దగ్గరకు తీసుకొని పైకి లేమన్నాడు. లేచింది. లేచిన తర్వాత ఇద్దరు ఆమె భుజం మీద చెయ్యేసుకొని తీసుకుంటూ పోయి పాన్పు మీద కూర్చోబెట్టి ఆమె కూడా కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆమెను ముద్దు ముచ్చట తీరుస్తూ, ఎందుకు కైక, ఆమె గడ్డం పట్టుకొని, కైక ఎందుకు ఈ విధంగా అలిగావు, నేనేం అనలేదు కదా నిన్ను, ఎవరన్నా ఏమన్నా అన్నారా, నిన్ననేటువంటి ధైర్యం ఎవరికి ఉంది, ఎవరు కూడా నిన్న ఆ విధంగా ఏ విధంగా కూడా నిన్ను చేసేవాళ్ళు లేరే, ఏమనేవాళ్ళు లేరే, నీ ఇష్టారాజ్యంగా జరుపుకుంటున్నావు కదా, నీకు అన్ని విధాలైన సౌకర్యాలు ఉన్నాయి కదా, ఏ విధమైనటువంటి ఆలోచన కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు కదా, అన్ని సుఖాలు నీకు అందించాను కదా, ఎందుకు ఇలా ఉన్నావు, ఏమైంది అని చెప్పి అడిగాడు. అడిగితే అందులో కైక చాలా సంతోషించాల్సినటువంటి సమయం ఇది, మనకు చాలా సంతోషకరమైనటువంటి వార్త, సంతోషించాల్సిన వార్త చెప్పడానికే వచ్చాను నీకు. నేను కౌసల్య దగ్గరికి వెళ్ళలేదు, సుమిత్ర దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా ఆ శుభవార్తను సభలో ప్రకటించి ఆ వార్త ముందు నీకు చెప్పడానికి వచ్చాను నేను.
రేపే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయబోతున్నాము, యువరాజ్య పట్టాభిషేకం. ఆ వార్త నీకు ముందుగా చెప్పి తర్వాత కౌసల్య దగ్గరికి వెళదాం అనుకుంటున్నాను నేను. ఈ శుభవార్త చెప్పడానికి వచ్చే సమయానికి నువ్వు ఇలా ఉన్నావేమిటి అని చెప్పి అన్నాడు. ఆమె ఎలా ఉన్నదంటే, దశరథ మహారాజు ఇంత ప్రేమగా అడుగుతున్నాడు. కైకేయికి దశరథ మహారాజు అంటే మహాప్రేమ. కానీ ఇప్పుడు అడగబోయేటువంటి యొక్క కోరిక కఠోరమైనటువంటిది, వాళ్ళ ప్రేమను విచ్ఛిన్నం చేసేటువంటిది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి మెలిసి జీవించినటువంటి జీవితానికి అంతం, ఆఖరి మలుపు అన్నమాట. అంటే ఇక దశరథ మహారాజుకు కైకేయికి సంబంధం లేకుండా పోయేటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడబోతుందాం ఇప్పుడు. చూసారా, కైకేయి మనసులో అగ్నిహోత్రం కాలిపోయినట్టు, అగ్నిహోత్రం మాదిరి ఆ బాధ లోపల ఎంతో బాధ కైకకు. కానీ బయట మాట్లాడాల్సిన పరిస్థితి అలా ఉన్నది. ఏమంటే ఆమెకు భగవంతుడు నిర్ణయించినటువంటి ఆ విధానం అటువంటిది. దశరథ మహారాజు చూపించేదానికి ఆ ప్రేమకి ఏమో దాసురాలైపోతుంది. ఎంతో ఇష్టంగా చూస్తాడు దశరథ మహారాజు కైకను, అందరికంటే ఇష్టం కైకంటే. కానీ కైక నోటి గుండా ఇప్పుడు కఠోరమైనటువంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి అందరికంటే సంతోషపడేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆ వ్యక్తి కైకే. చూడండి, భగవంతుడు జగన్నాటక సూత్రధారి ఎంత మారుస్తాడో, ఎట్లా మార్చేస్తాడో చూడండి. అప్పుడు కైక కేవలం తన ప్రేమను, తన ఇష్టాన్ని, తన భర్త మీద ఉండేటువంటి యొక్క ఇష్టాన్ని అంతా దిగమింగి ఒక ధర్మవాక్యం కోసంగా, ఒక ధర్మాన్ని రక్షించడానికిగా ఎంత కఠినంగా మాట్లాడుతుందో చూడండి. ఏమంటే అప్పుడు దశరథ మహారాజుతో అంటుందట, నేనంటే నీకు ఇష్టం కదా పిచ్చిదానా, నీకంటే నాకెవరున్నారు ఇష్టమైన వాళ్ళు, మనిద్దరం ఎంతో ఆనందంగా ఉండేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అయితే నా ఇష్టాన్ని తీరుస్తారా అన్నదట. అంటే అంత ప్రేమగా అడగంది కానీ కోరిక తీర్చడం అన్నమాట. అప్పుడు ఆ దశరథ మహారాజు గడ్డం పట్టుకొని, పిచ్చిదానా, ఏ రోజైనా నీ కోరిక నేను కాదన్నానా, ఏదైనా అడుగు ఇస్తాను అని చెప్పాడు. ఏదైనా అడుగు ఇస్తాను అంటే నువ్వు నాకు ఇస్తానని చెప్పి మరలా మాట మార్చవు కదా అని మళ్ళీ అడిగింది అనమాట. అంటే అడగబోయే కోరిక ఆయన ఇవ్వడానికి ఆయన మనసు ఒప్పదనే విషయం కైకకు తెలుసు. దశరథ మహారాజు యొక్క మనసు కైక కంటే ఇంకెవరికి తెలుసు. తప్పకుండా ఇస్తాను, ఏ కోరికైనా తీరుస్తాను, ఎందుకు నువ్వు ఇంకా అడగడం, మనకు కొరవే ఉంది, నీకు ఏ కోరికైనా తీరుస్తానన్నాడు. తీరుస్తానని నాకు ప్రమాణం చేస్తే చెప్తాను, నేను అడిగిన తర్వాత నువ్వు మళ్ళీ మారకూడదని చెప్పి గట్టిగా అడిగింది. అప్పుడు దశరథ మహారాజు, నాకు అందరికంటే ఇష్టమైనటువంటి, నేను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేనటువంటి, నాకు లేక లేక కలిగినటువంటి వంశోద్ధారకుడైనటువంటి శ్రీరామచంద్రుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కైక, నువ్వు ఏ కోరిక అడిగినా తీరుస్తానన్నాడు. మరలా అడిగింది. మరలా ముమ్మాటికి నువ్వు ఇస్తానంటేనే అడుగుతాను, లేకపోతే అడగను, నేను అడిగిన తర్వాత నువ్వు మళ్ళీ కాదంటే బాగుండదు అని చెప్పి అన్నది. ఒకవేళ నీవు నేను అడిగిన తర్వాత ఆ కోరిక కానీ తీర్చకపోతే నేను ఇక్కడే మరణిస్తానని చెప్పింది. అటువంటిది నేను అడగబోయే కోరిక, ఆ కోరికను నువ్వు తీర్చలేని పక్షంలో నాకు మరణమే శరణ్యం అన్నది. అప్పుడు ఆయన తలని ఊరుతూ, పిచ్చిదానా, అంత దారుణమైన కోరిక నువ్వేం కోరవు కదా, నీవు ఏం కోరినా ఇస్తాను, రామచంద్రమూర్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు. అనగానే
ఆమె గొంతు సవరించుకొని దశరథ మహారాజుని దృఢంగా ఉండమని చెప్పి నా కోరిక నిన్ను అడుగుతాను అని చెప్పింది. ఏమిటి అన్నాడు. ఏమిటి అంటే, ఆ రోజు దేవాసుర యుద్ధంలో శంబరాసురుణ్ణి సంహరించడానికి మనిద్దరం వెళ్ళినప్పుడు, ఆ శంబరాసురుని యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం అనంతరం మీరేం చెప్పారంటే నాకు 2 వరాలు ఇస్తానన్నారు. అవును ఇస్తానన్నాను, నువ్వు నా ప్రాణం కాపాడిన దానివి, నా ప్రాణ ప్రియురాలివి, నీకు ఇస్తానన్నాను కదా అన్నాడు. ఎప్పుడైనా ఇస్తాను కదా అన్నాడు. ఎప్పుడైనా కాదు, ఆ 2 వరాలు ఇప్పుడే కావాలి అన్నాడు. పిచ్చిదానా, దానికా నీకంత అలుగు? నువ్వు ఏ క్షణంలో అయినా నీకు వరాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను కదా, కోరుకో, ఏ వరమైనా కోరుకో, తక్షణమే ఇస్తాను. రామచంద్రమూర్తి మీద ప్రమాణం చేస్తున్నాను, మాట తప్పను. అందులో నాకు ఇష్టమైనటువంటి కైకకు వరవీయడానికి నాకేం అభ్యంతరం ఏమున్నది, అడుగు, నా ప్రాణాన్ని కాపాడిన దానివి నువ్వు అని చెప్పి అన్నాడు. అనగానే మొదటి కోరిక అడుగుతుందన్నమాట. మొదటి కోరిక ఏమంటే, రామచంద్రమూర్తికి ఏర్పాటు చేసినటువంటి యువరాజ్య పట్టాభిషేకానికి ఏర్పాటు చేసినటువంటి సంహారములతో నా పుత్రుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. సరే, దానికి ఏముంది కైక, అట్లే చేస్తాం కదా అన్నాడు. రెండవ కోరిక ఏమిటంటే, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరములు వనవాసం చేయాలి. వనవాసం ఎలా చేయాలంటే, జడలు ధరించి నారచీరలు కట్టుకొని మృగ చర్మాన్ని ధరించినటువంటి వాడై 14 సంవత్సరములు ముని వృత్తితో అరణ్యాలకు వెళ్ళిపోవాలి, అయోధ్యలో ఉండకూడదు అని అడిగింది. ఆ దారుణమైనటువంటి 2వ వరానికే దశరథ మహారాజు బాధపడ్డాడు. కైక ఇంత విపరీతమైనటువంటి కోరిక కోరుతావని నేను అనుకోలేదు. భరతునికి సామ్రాజ్యాన్ని ఇమ్మన్నావు, అది ఎవరైనా కోరుకునేదే, దానికి నేను కాదని చెప్పడం లేదు. రామచంద్రమూర్తి ఏమి అన్యాయం చేశాడు కైక ఆ అరణ్యాల్లో తిరిగేదానికి? కనీసం నారచీరలు కట్టుకొని వెళ్ళిపోమంటున్నావే, ఎందుకు వెళ్ళాలి రాముడు? ఏ విధమైనటువంటి తప్పు చేశాడు? ఏ విధమైనటువంటి చెడ్డ నడవడికి నడిచాడు? నిన్నేమన్నా అన్నాడా? ఏ రోజైనా తన తల్లి కంటే గొప్పగా నిన్ను చూశాడు కానీ నిన్ను ఏ క్షణంలో ఎప్పుడూ నిన్ను ఏమి అనలేదే. అలా అని చెప్పి భరతుడిని కూడా ఏమనలేదే. అటువంటి బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వేమనేదానివి, భరతుడు రాముడు నాకు ఒకటేను, భరతుడెంతో రాముడంతేను, భరతుని కన్నా రాముడే నాకు ఇష్టము, నా బిడ్డ అనేటువంటి దాన్ని కదా. ఇప్పుడు ఆ బిడ్డను అరణ్యాలకు పోమంటున్నావే, జడలు ధరించి ఆ పసిబిడ్డ కొత్తగా పెళ్ళైనటువంటి వాడు, ఎన్నో సుఖాలు అనుభవించాల్సినటువంటి వాడు, రాజ్యాన్ని కాపాడాల్సినటువంటి వాడు, మనసా వాచా కర్మణ ఎటువంటి తప్పు చేయనటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, పరమ పురుషుడు, అటువంటి గొప్పవాడు ఎవరు లేరని 10 మంది చేత అనిపించుకున్నవాడు, ఎక్కడా కూడా పురములో గాని స్నేహితుల వద్ద గాని తల్లిదండ్రుల వద్ద గాని ఎక్కడా ఎటువంటి అపకీర్తి గాని అసభ్యకరమైనటువంటి సంభాషణ గాని ఏదీ చేయనటువంటి వాడు, ఎవరిని అవమానకరంగా మాట్లాడినటువంటి వాడు, పరుషవాక్యాలు పలకనటువంటి వాడు, తల్లిదండ్రులను ప్రేమగా పూజించేటువంటి వాడు, అటువంటి బిడ్డ అసలు దొరుకుతాడా? అటువంటి బిడ్డను అడవులకు పొమ్మంటున్నావే, నీకు న్యాయమేనా కైక? ఒక్కసారి ఆలోచించు. రామచంద్రమూర్తిని అడవులకు పంపడం ధర్మమా? అడవులకు రాముడు వెళితే మనం జీవించగలమా? నా సంగతి పక్కన పెట్టు, నీ మనసు ఒప్పుకుంటుందా? నువ్వు తట్టుకోగలవా? ఆ క్రూరారణ్యాల్లో రామచంద్రమూర్తి సంచరిస్తూ ఉంటే తట్టుకునే శక్తి నీకు మాత్రం ఉన్నదా కైక?
ఈ వార్త వింటే అసలు భరతుడు సామ్రాజ్యం చేయడానికి ఒప్పుకుంటాడా? ఈ అధర్మాన్ని భరతుడు ఒప్పుకుంటాడా? అసలు భరతుడికి రాజ్యం కావాలని చెప్పి నువ్వు కోరుతున్నావు కానీ నువ్వు కోరినటువంటి కోరికను భరతుడు స్వీకరిస్తాడా? రామచంద్రమూర్తిని అడవులకు పంపిస్తే భరతుడు రాజ్యం చేయడం అనేటువంటిది జరుగుతుందా? అసలు జరగదు కదా. కాబట్టి ఈ వరం మంచిది కాదు, ఇది మంచి వరం కాదు కైక. ఇది భరతుడు కూడా ఆమోదించడు. భరతుడు కూడా నిన్ను చాలా బాధ పెడతాడు, తిడతాడు నిన్ను ఈ కోరిక కోరినందుకు. అసలు నీకు ఈ కోరికలు ఇటువంటి కోరిక కోరమని చెప్పి ఎవరు చెప్పారు? నీకు పుట్టినటువంటి బుద్ధి కాదు ఇది. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? నీ మనసుకు ఏమైంది? నీకు ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చెప్పి నీ మనసును మార్చారే గాని నీకు నిజమైనటువంటి బుద్ధి కాదు. నువ్వు చాలాసార్లు నాతో అనున్నావు, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తే చూడాలి, రాముడి కంటే గొప్పవాడు ఎవరున్నారు, భరతుని కన్నా రాముడే నాకు ఇష్టం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పావు కదా. అటువంటి రామ పట్టాభిషేకాన్ని వద్దు, అడవులకి పంపించి రాముడిని అంటున్నావంటే నీకు ఎవరో ఏదో చెప్పారు. ఎవరు చెప్పారో చెప్పు, వాళ్ళని తక్షణమే సంహరిస్తాను. నీకు ఈ మనసు మారేదానికి కారణం ఏమిటో చెప్పు అని చెప్పి అన్నాడు. నాకు ఎవ్వరూ చెప్పలేదు, నా మనసుకే అనిపించింది. నేను భరతుడిని పట్టాభిషేకం చేయాలనుకున్నాను. నా బిడ్డ కానీ పట్టాభిషిక్తుడైతే నేను అన్ని విధాల సౌకర్యాలు అనుభవించవచ్చు. రాముడే గాని పట్టాభిషిక్తుడైతే నేను కౌసల్యకు దాసిగా ఉండాలి. ఆ బాధను నేను తట్టుకోలేను. ఇప్పుడు నువ్వు రాజువు కాబట్టి అందరూ సమానంగా ఉన్నావు. ఇప్పుడు నా సవతి యొక్క కుమారుడు పట్టాభిషిక్తుడై రాజైతే మమ్మల్ని చాలా నీచంగా చూస్తారు. నేను అవమానాన్ని తట్టుకోలేను. కాబట్టి నాకు నా కుమారుడే రాజ్య పట్టాభిషేకానికి అర్హుడు. నా బిడ్డ రాజ్యం చేసేటప్పుడు రాముణ్ణి ఎందుకు అడవులకు బొమ్మన్నావు అని చెప్పి అడిగావు. నా బిడ్డకు పట్టాభిషేకం చేసినప్పుడు రాముడు గాని ఈ యొక్క అయోధ్యలో ఉంటే ప్రజలందరూ కూడా దీన్ని ఒప్పుకోరు. ఒప్పుకోకుండా ఏదో నేను నిన్ను హింస పెట్టి నిన్ను బాధ పెట్టి అనవసరంగా రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా అనుకుంటారు. అందువల్ల రాముడు మాత్రం ఇక్కడ ఉండేదానికి లేదు. ఖచ్చితంగా రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సిందే. భరతుడు రాజ్యానికి అధికారి కావాల్సిందే, రాజు కావాల్సిందే. ఈ కోరిక నాకు తీర్చవలసిందే. ఎందుకు నువ్వు అంత బాధపడతావు మహారాజా? ఇక్ష్వాకు వంశపు రాజులు మాట తప్పరు కదా, ఏ వరాన్నైనా ఇస్తారు కదా. నువ్వు నాకు వరములు ఇచ్చింది నిజమా అబద్ధమా? నిజమే కైక, ఆ వరాలే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేనేమి నువ్వు వేరుగా ఏం అడగలేదు కదా. ఈ సందర్భాన్ని బట్టి కుమారుణ్ణి అడవులకు పొమ్మంటే బాధపడుతూ నువ్వు వరం లేక బాధపడుతున్నావు కానీ ఏ రోజు ఏమిచ్చినా తీరుస్తానని చెప్పి మాట చెప్పింది మీరే కదా. ఇటువంటి సందర్భంలో నేను అడిగానని చెప్పి నీ బిడ్డ మీద ఉండేటువంటి వాత్సల్యం చేత, రాముడి మీద ఉండేటువంటి ప్రేమ చేత నువ్వు నన్ను ఇలా అంటున్నావు కానీ మాట తప్పవచ్చా అన్నది. అప్పుడు దశరథ మహారాజు అంటున్నాడు, కైక నువ్వు నిజంగా నాతో ఇంత కఠినంగా ఎప్పుడూ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నావంటే నేనేమనుకుంటున్నానంటే నువ్వు హాస్యానికి మాట్లాడుతున్నావు. ఏమంటే రాముడి మీద నీకు ప్రేమ ఉంది, భరతుడి మీద లేదనుకుంటున్నావేమో. భరతుడి మీద నాకు ఇష్టం ఉందా లేదా, భరతుడికి ఈరోజు రాజ్యం ఇవ్వమంటే ఇస్తాడా ఈడా అని చెప్పి నన్ను పరీక్ష చేయడానికి నువ్వు అంటున్నావే గాని లేక నీకు నా మీద ఇంత కఠినత్వం ఎలా వస్తుంది కైక? ఎందుకు ఈ హాస్యోక్తులు? వద్దులే అన్నాడు. ఇవి హాస్యోక్తులు కాదు, నిజంగా మాట్లాడుతున్నాను. నేను నిజంగానే మీతో చెప్తున్నాను, నాకు ఈ వరాలు ఇవ్వాల్సిందే. నువ్వు మరలా మాట మార్చి నాకు ఈ వరాలు ఇవ్వకుండా నన్ను మార్చేదానికి ప్రయత్నం చేయొద్దు. మనసా వాచా కర్మణ
ఇష్టంగానే అడుగుతున్నాను, నాకు ఈ వరాలు ఇవ్వాల్సిందే, రాముడు అరణ్యవాసం చేయవలసిందే అని గట్టిగా చెప్పింది. అవునా అన్నాడు. అవును. కైక ఇటువంటి విషయాల్లో హాస్యోక్తులు పనికిరావంటే హాస్యోక్తులు కాదు, నేను నిజంగా అడుగుతున్నాను, నా కోరిక తీర్చవలసిందే అని గట్టిగా చెప్పింది. అప్పుడు దశరథ మహారాజు, కైక నువ్వు అడిగిన కోరికే నిజమైతే రామచంద్రమూర్తిని వదిలిపెట్టి క్షణం నేను బ్రతకలేను. రాముడు ఏ క్షణంలో అరణ్యవాసానికి పోతాడో అప్పుడే నేను మరణిస్తాను. ఆ విషయం నీకు తెలుసు. నేను మరణించిన తర్వాత నువ్వు విధవరాలు అయిపోతావు. విధవరాలు అయిపోయిన తర్వాత నీ బిడ్డ నువ్వు ఈ రాజ్యాన్ని ఏలుకుంటూ ఉంటే, అందరూ 10 మంది నిన్ను అసహ్యించుకుంటూ ఉంటే, ఇంత బ్రతుకు బతికి నీకేమన్నా ప్రాముఖ్యత వస్తుందా? అప్పుడు రాదు కదా. నేను లేను, రాజ్య ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు, కైక దుర్మార్గురాలు అంటున్నారు, భరతుడు కూడా నిన్ను అసహించుకుంటాడు. అటువంటి జీవనాన్ని ఎందుకు కోరుకుంటున్నావు కైక? కాబట్టి విధవరాలు అయిపోతావు నువ్వు, అంటే నేను మరణిస్తాను రాముడు లేకపోతే అని చెప్పాడు. అట్ట తిరిగి నిలబడ్డది. ఆమెకు ఒకవైపు లోపల దుఃఖం వస్తూ ఉన్నది కైకకు. అంటే దశరథుడిని ఇంత కఠినంగా మాట్లాడుతున్నానని బాధ ఆమెకు లోపల. కానీ ఏమాత్రం ఆమె కళ్ళనీళ్లు పెట్టుకున్నా, దశరథ మహారాజుకు లొంగినా ధర్మానికి దూరం అయిపోతున్నాడు దశరథ మహారాజు. ధర్మాన్ని రక్షించడం అంటే ఎంత కష్టమో చూడండి. అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగిన జంట వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరి మధ్య భగవంతుడు ఎంత సంఘర్షణ పెట్టాడో చూడండి. కైక నేను మరణిస్తాను కైక, రాముడు లేకపోతే నువ్వు విధవరాలు అయిపోతావంటే అట్ట తిరిగి నిలబడ్డది. అట్ట తిరిగి నిలబడ్డప్పుడు దశరథ మహారాజు అనుకుంటున్నాడు, ఈ మాట కూడా నచ్చలేదు కైకకు, అందువల్ల కోపంగా తిరిగిందని. కానీ అట్ట తిరిగింది అందుకు కాదు, కైక దుఃఖం దిగమింగుకోవడానికి. అంటే దశరథ మహారాజు తన మీద ఉండేటువంటి ప్రేమ చేత, తన బిడ్డుండే మీదుండే మమకారం చేత చెప్పిన వాగ్దానాన్ని తప్పిపోతున్నాడు, ధర్మాన్ని తప్పిపోతున్నాడు. తనకు వైధవ్యం వచ్చినా పర్వాలేదు, ఎంతమంది నన్ను దూషించినా పర్వాలేదు, నేను దుర్మార్గురాలనైపోయినా పర్వాలేదు, నా రాజుకు మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇక్ష్వాకు వంశ ప్రభువులకు ఇచ్చిన మాట తీర్చలేదనేటువంటి పేరు రాకూడదు. ఆ పేరు నేను కాపాడాలి. అంటే దశరథ మహారాజు యొక్క కీర్తిని నేను కాపాడాలి. నేను సర్వనాశనమైనా పర్వాలేదు. భరతుడు రాముడిని అడవులకు పంపించడం భరతుడికి ఇష్టం ఉండదనే విషయం నాకు తెలుసు. భరతునికి పట్టాభిషేకం చేస్తానన్నా చేసుకోడని నాకు తెలుసు, మనసులో అనుకుంటుందన్నమాట. దశరథ మహారాజు రాముడు లేకుండా బ్రతకడని కూడా తెలుసు. తాను విధవరాలను అయిపోతానని కూడా కైకకు తెలుసు. కానీ ఆ యొక్క పట్టుదల, అందరూ కైకను మొండి అంటారు, కానీ ఆమె ఎప్పుడు అర్థమవుతుంది కైక ఇంత గొప్పదనేటువంటి విషయం అంటే, రామచంద్రమూర్తి కైక దగ్గరికి వచ్చినప్పుడు కైక ఒక్క వాక్యం చెప్తుంది శ్రీరామచంద్రుడితో. అప్పుడు అర్థమవుతుంది కైక యొక్క మహత్యం. ఆమె పైకి ఎక్కడా కూడా నీకు లోపల మొత్తం ప్రేమే కైకలో ఉండేది, పైన మాత్రమే కఠినంగా మాట్లాడుతుంది. దశరథ మహారాజు ఎటువంటి వాడంటే, ఎంత ప్రేమ కైకంటే ఒక్క నిమిషం అట్ట లొంగినట్టు కనపడ్డా కూడా ఇంక దశరథ మహారాజు కామానికి లొంగిపోయి, మోహానికి లొంగిపోయి తాను తప్పు చేసేదానికి వెనకాడాడు. కైక చెప్తుంది, నాకు వైధవ్యం వచ్చినా పర్వాలేదు, ప్రజలందరూ నన్ను దూషించినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా భరతుడికి పట్టాభిషేకం చేయవలసిందే అని చెప్పి గట్టిగా పట్టింది. అప్పుడు కైక తన కఠినత్వాన్ని ఎలా ఎలా పోషించిందో చూడండి. దశరథ మహారాజు కైక దగ్గరికి వచ్చి, కైక నీ కాళ్ళు పట్టుకుంటాను కైక అన్నాడు.
నీకు నమస్కారం చేస్తున్నాను. మామూలు నమస్కారం కాదు కైక, నీ కాళ్ళు పట్టుకుంటున్నానని చెప్పి కాళ్ళ మీద పడ్డాట దశరథ మహారాజు. ఎడంగా పోయి నిలబడ్డది. అప్పుడు కైక యొక్క మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి స్త్రీ అయినా ఆ సందర్భంలో భర్త దగ్గరకు వచ్చి భర్తను పట్టుకొని నువ్వు నమస్కారం చేయొద్దు, పర్వాలేదులే నా కొడుకు రాజ్యం లేకపోతే నువ్వు రాముడికే పట్టాభిషేకం చేయి అనాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ దైవ కార్యం అనేటువంటిది ఒకటి ఉంది. దైవ బలమంతా కూడా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ సందర్భం ఇక్కడ జరిగేటప్పుడు దేవతలందరూ ఏక దృష్టితో గమనిస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడ ఏమాత్రం కొంచెం అవకతవక జరిగినా కానీ రాము పట్టాభిషేకం జరిగిపోతుంది అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఎక్కడ కూడా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, జగన్మాత అయినటువంటి ఆ పరాంబిక దేవతా దివ్య శక్తి మన బుద్ధి మీద పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటి గమనించండి, శరీరం మనది, లోపల ఉండేటువంటి ఆత్మ బుద్ధి ఇవన్నీ మనిష్ట ప్రకారం పనిచేయవు. దీని యొక్క కంట్రోల్ అంతా, రిమోట్ అంతా దేవతల చేతిలో ఉంటుంది. వాళ్ళు మన పూర్వపుణ్య ఫలితాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి మనల్ని ఆడిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కైక విషయంలో అదే జరిగింది. కైక అమితమైన రాముడంటే అమితమైన ప్రేమ కలిగినటువంటి ఆమె, అమితమైన దశరథ మహారాజు యొక్క ఇష్టాన్ని పొందినటువంటి ఆమె దశరథ మహారాజు తన కాళ్ల మీద పడ్డా కూడా ఆ కఠినాన్ని వదిలిపెట్టలేదంటే దేవతలు ఆమె యొక్క మనసును ఎంత కఠినంగా తయారు చేసేసారో చూడండి. దైవ బలం అనేది అట్లుంటుందన్నమాట. దైవ శక్తి అనేటువంటిది ఎడంగా పోయి నిలబడ్డది. దశరథ మహారాజు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వచ్చాడు, ప్రతిమలాడాడు, భంగపడ్డాడు, ఏమేమో చెప్పాడు. ఏం ద్రోహం చేశాడు కైక రాముడు నీకు? రాముడిని అడవులకు పంపించడం దేనికి? ప్రజలందరూ ఏమనుకుంటారు? ప్రజల్లో ఎక్కడా చెడ్డ పేరు లేదు కదా అని ఎన్నో విధాలు చెప్పాడు. ఆమె అంటుంది, ఎందుకయ్యా అంత బాధపడతావు? చూడండి, భర్త కాళ్ళ మీద పడిపోతే పోయి లేలే నువ్వు పడబాకనాల్సిన ఆమె ఎంత మార్పుగా మాట్లాడుతుందో చూడండి. ఎందుకంత బాధపడతావు? నువ్వు ఇచ్చిన మాటను తప్పిపోవడానికి ప్రయత్నిస్తున్నావే కానీ పుత్రవాత్సల్యాన్ని వదిలిపెట్టడం లేదే. ఎంతో మంది రాజులు అడిగినది కాదనకుండా ఇచ్చి గొప్పవాళ్ళు అనిపించుకున్నారు కదా. శిబి చక్రవర్తి ఉన్నాడు కదా, కైకి చెప్పింది అక్కడ. శిబి చక్రవర్తి నువ్వు రాముణ్ణి అడవికి పంపిమంటేనే బాధపడుతున్నావు. శిబి చక్రవర్తి తన శరీరాన్నే కండలు కోసి దానం చేశాడు కదా, తన శరీరాన్నే ఇచ్చేశాడు కదా ధర్మం కోసం, ఇచ్చిన మాట కోసం. అంటే ఇంద్రుడు డేగగా, అగ్నిహోత్రుడు పావురంగా మారి శిబి చక్రవర్తిని పరీక్షించడానికి వచ్చారు. అప్పుడు డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తే కైకి చెప్తుందన్నమాట, ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అన్నది. నిన్ను కాపాడుతానని చెప్పి అభయం ఇచ్చాడు, వరం ఇచ్చాడు. దశరథ మహారాజా, నువ్వు కూడా నాకు వరం ఇచ్చావు. కానీ శిబి చక్రవర్తి దగ్గరకు డేగ వచ్చి ఆ పావురం నాకు కావాలంటే పావురాన్ని నేను రక్షిస్తాను, వరం ఇచ్చాను, కాపాడుతాను, నీకేం కావాలో అడుగంటే నాకు మాంసం కావాలంటే అప్పుడు ఆ పావురాయికి సరిపోయేంత మాంసం ఇస్తానంటే ఆ శరీరంలో నుంచి ఆ మాంస ఖండాలు కోసి తక్కెట్లో పెడుతూ ఉంటే తులలో ఆ పావురాయి బరువు పెరిగిపోతే శిబి చక్రవర్తి తన శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలు కోసి ఇచ్చేశాడయ్యా. ఆ పావురాయిని కాపాడడానికి, పావురాయికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి. అటువంటిది సత్యవాక్యం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కానీ తన శరీరం కోసము. చూడండి, కైక నువ్వు నేను చనిపోతాను అని చెప్పిన దానికి సమాధానం చెప్తుందావే. చనిపోతానన్నావు, శిబి చక్రవర్తి తన కండలే కోసిచ్చేశాడు. మాటే ముఖ్యమైంది కానీ శరీరం ముఖ్యం కాదు. తరువాత అలర్కుడు అనేటువంటి ఒక రాజు, ఒక బ్రాహ్మణోత్తముడు, గుడ్డివాడుగా ఉండేటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చి ఆయన దగ్గరికి యాచించడానికి వస్తే
ఏం వరం కావాలి నాయన అని అలర్క మహారాజు అడిగితే, నాకు కళ్ళు కావాలి, నీ కళ్ళు కావాలి అంటే అప్పుడు అలర్కుడు ఆలోచించకుండా తన కళ్ళు పొడిచి ఇచ్చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారయ్యా. తన కళ్ళు పోయినా, తన శరీరం పోయినా. ఇప్పుడు నీకు శరీరం పోవడం లేదే, కళ్ళు పోవడం లేదే, రాముణ్ణి అడవులకు పంపించమన్నాను. అడవులకు పోయిన తర్వాత 14 సంవత్సరాలే కదా నేను చెప్పాను. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు వస్తాడు కదా, నీకేం ఇబ్బంది ఏముంది? భరతుడిని పట్టాభిషేకాన్ని చేయమన్నాను. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది లేనటువంటి 2 కోరికలు అడిగితే ఏదో ఇబ్బంది కలిగినట్టుగా నువ్వు అంటున్నావే. అంటే నువ్వు ఉండే వాత్సల్యం అటువంటిది. ఆ ప్రేమకు లొంగిపోతున్నావు. నువ్వు ప్రేమకు లొంగిపోయి మాట తెప్పిపోతున్నావు దశరథ మహారాజా. ఒక్కసారి ఆలోచించు. నేను అడిగిన కోరిక తీర్చాల్సిందే. నువ్వు ఎన్నైనా చెప్పు. రామచంద్రమూర్తిని అరణ్యవాసం పంపించాల్సిందే. భరత పట్టాభిషేకం జరగాల్సిందే. నేను ఒప్పుకోను అని చెప్పేటోటికి అప్పటికి ఎంతెంతో బతిమలాడాడు, ఎట్టెట్టో చేశాడు. ఆఖరకు మూర్ఛపడిపోయినాడు దశరథ మహారాజు. ఎంత చెప్పినా వినడం లేదు. అప్పటికి ఈమెను సముదాయించేటువంటి సమయానికి రాత్రి కాలం అయిపోయింది. 2:30 నుంచి వచ్చి ఈమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈమె ఎక్కడా ఒప్పుకోవడం లేదు. సాయం సమయం అయిపోయింది. బాగా అలసిపోయినాడు ఆయన. ఆ రాత్రంతా కూడా ఆమెను బతిమలాడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఆమె ఎక్కడా కూడా ఒప్పుకోవడం లేదు, కఠినంగా ఉంది. దశరథ మహారాజు కైక ఇంట్లోనే సరిపోయింది ఆయనకు కాలం అంతా కూడా. ఇక ఉదయ సమయం అవుతున్నది. దశరథ మహారాజు ఎన్ని చెప్పినా కైక ఒప్పుకోవడం లేదు. ఇంకా ప్రాతకాలం కాబోతున్నది. సూర్యోదయం అయితే రామ పట్టాభిషేకం. దశరథ మహారాజు కైకేయి అలా వాదించుకుంటూనే ఉన్నారు అక్కడ. దశరథ మహారాజు ఆఖరికి కాళ్ళు పట్టుకుంటానన్నా కైకేయి ఒప్పుకోవడం లేదు. ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది. ఉదయాన పట్టాభిషేక విషయం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఎలా జరుగుతుందనే విషయం తర్వాత తెలుసుకుందాం.